భారతదేశంపై జరిగిన ఈ దాడికి ప్రతిచర్య తప్పకుండా కఠినంగా ఉంటుందా తీసుకుంటారు మోడీ గారు నమ్మకం ఉంది. ఆయనకు మద్దతుగా జనసేన పార్టీ తరపు నుంచి మేము చేయగలిగినంత చేయాలని చెప్పి పార్టీ ఆదేశించారు. ఇప్పటికే ప్రపంచం మొత్తంలో ఉన్న పెద్దలందరూ కూడా అన్ని కంట్రీస్ కూడా పూర్తిగా భారతదేశానికి మద్దతుగా నిలవడం ఒక గర్వకారణం భారతదేశానికి. ఇటువంటి చర్యలు చేయడం వల్ల పాకిస్తాన్కి త్వరలో తీవ్రమైన ముప్పు జరుగుతుంది. ఇలాగ ఉగ్రవాదులు పెంచి పోషించడం వల్ల పాకిస్తాన్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అయినా సరే ఉగ్రవాదులు పెంచి పోషించడం వల్ల పాకిస్తాన్ తగిన మూల్యం త్వరలో చెల్లించుకుంటుందని, అలాగే సత్వరం ఈ చర్య జరిగిన వెంటనే అమిత్ షా గారు అక్కడికి వెళ్ళి పరిస్థితిని అదుపులోకి తీసుకుని మిగతా చర్యలు తీసుకున్నారు, జల్లి పోస్తున్నారు. అంటే టెర్రరిస్టులని పట్టుకోవడం విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో ఇది బార్డర్ స్టేట్లో జరుగుతున్న చర్య కింద కాకుండా ఈ దేశం మీద జరిగిన దాడి కింద మనం పరిగణించాలి. భారతీయులంతా ఏకంగా ఉండాలి, మతాలకి కులాలకి అతీతంగానే ఒక పిలుపునివ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. దాని ప్రకారంగా ఈ కార్యక్రమం ఈరోజు చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. దేశంలోనే భూతల స్వర్గంగా చెప్పబడినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ రకమైన సంఘటన జరగడం దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ ఈ విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా రేపు ఈ దేశం మీద, ఈ ఆర్థిక వ్యవస్థ మీద కానీ మన తలకు భరోసా మీద కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మనం పాకిస్తాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాకిస్తాన్ని అదేవిధంగా మరి ముఖ్యంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు, ఏదైతే ఈ తీవ్రవాదం ఉందో అది పూర్తిగా అణిచివేస్తామని చెప్పారు. ఇవాళ అమాయకులైనటువంటి వాళ్ళు టూరిస్టుల మీద 28 మీద కాల్పులు జరిపి అన్యాయంగా వాళ్ళని చంపారు. వాళ్ళందరికీ కూడా మా తాలూకా వాళ్ళకి మా సంతాపం తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబాలకు మేము సానుభూతిని తెలియజేస్తున్నప్పుడు కూడాను చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. ఇలా టూరిజం మీద, టూరిస్టుల మీద ఇలా దాడులు చేయడం మూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చర్యలు చాలా హీనమని చెప్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమో 3 రోజులు సంతాప దినాలకు ప్రకటించి ఈ రోజు నుండి కొవ్వొత్తుల ర్యాలీలు చేసి శాంతియుతమైన వాతావరణం శాంతియుతంగా జరగాలని, అలాగనే మరీ ముఖ్యంగా ఇటువంటి చర్యలు ఇకపై జరగకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చర్యల్ని ఖచ్చితంగా ఖండించి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అణిచివేయాలనేసి మేమైతే పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మనకి జమ్మూ కాశ్మీర్లో జరిగిందో అది యావత్ ప్రపంచమే దిగ్భ్రాంతి అవుతున్నారు. ఇంత దారుణంగా పాకిస్తాన్ వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ముసుగులో కాశ్మీర్లో టూరిస్టుల మీద ఏదైతే దౌర్జన్యంగా అటాక్ చేశారో చాలామంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా మనం దిగ్భ్రాంతి తెలియజేద్దాం. ముఖ్యంగా యావత్ ప్రపంచమే కాదు, భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు ఒక బలమైన శక్తిగా ఉన్నారు. ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. ఇలాంటి నాయకుడు ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థాయిలో ఉన్న నాయకుడు చూసి భయపడుతున్నారు పక్క దేశాలని. ఎందుకంటే మన ఆర్మీ అంత స్ట్రాంగ్గా చేశారు, మన దేశంలో అంత యూనిటీ చేశారు. ఇన్ని కుల మతాలు ఉన్నా సరే మతాలన్నీ ఒక యూనిటీ చేసి బలంగా ఉన్నది. ఇంతవరకు ఎటువంటి దాడి జరగలేదు. ప్రధానమంత్రి గారు దేశంలో లేకపోవడం, అదే హోమ్ మినిస్టర్ గారు కూడా అవైలబిలిటీ లేకపోవడం, ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్ ప్రకారం చేసుకొని ఒక పాకిస్తాన్ వాళ్ళు ఈ టెర్రరిస్టుల ముసుగులో ఏదైతే దాడి చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దానికి బలమైన గుణపాఠం నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కి ఇవ్వబోతున్నారని యావత్ దేశం కూడా ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా ఇది చాలా దుశ్చర్య. దీనికి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు హాస్పిటలైజేషన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దేశం ప్రజలందరూ కలిపి వాళ్ళకి సానుభూతి తెలియజేస్తూ బలమైన శక్తిగా ఉంటారని. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిమూలం సారణీదేవి, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ని. అందరికీ తెలిసిన విషయంలో నిన్న జరిగిన శ్రీనగర్లో చాలా అమానవీయ ఘోరం జరిగింది. అభంశుభం తెలియని టూరిస్టులని పాకిస్తాన్లో పేరు చెప్పుకున్న టెర్రరిస్టులు ఒక జాతి ముసుగులో, ముస్లింలు అనే జాతి ముసుగులో పాకిస్తానీలు మన బోర్డర్లోకి చొరబడి మన గవర్నమెంట్ మీద ఏదైతే మన ప్రజలందరి మీద కూడా ప్రతీకారం తీర్చుకుంటున్న విధంగా 27 మంది అమాయకులైన టూరిజంలు ఆనందంగా పిల్లలతో కుటుంబాలతో వెళ్ళి గడపాలనుకున్న వాళ్ళ ఆనందాన్ని విచ్చలవిడిగా నాశనం చేస్తూ వాళ్ళందరినీ బలవంతంగా ఒక మృగం కూడా చెయ్యని విధంగా చెట్టుచాటు నుంచి లాగి మరీ కాల్చి చంపివేశారు.
అలాగే ఒక కేరళ వాళ్ళకు కూడా వాళ్ళ వైఫ్ని మమ్మల్ని కూడా చంపేయండి అంటే బలవంతంగా మిమ్మల్ని మేము చంపం వెళ్ళి చెప్పుకోండి మీ మోడీ గారికి అని చెప్పి. ఇది అసలు ప్రపంచం మొత్తం కూడా హర్షించాల్సిన విషయం కాదు. మానవీయత పేరుతో చంద్రుడి మీద అడుగు పెడుతున్నాం, సూర్యుడు చుట్టూ వెళ్తున్నాం, శాటిలైట్లు పెడుతున్నాం. అలాగే ఎంతో ఏఐ టెక్నాలజీలో ఉన్న సమయంలో మనుషులందరినీ కూడా ఒక సెల్ ఫోన్ ద్వారా టీవీ ద్వారా అందరినీ కూడా కలిసి ఒక దాటి మీదకి తీసుకొచ్చే ప్రపంచ శాంతి కోసం అన్ని దేశాలు చూస్తూ ఉన్న టైంలో ఇంత అమానవీయమైన విషయాన్ని చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. దీని ఒక 2 జాతులకు సంబంధించిన దీనిలాగా చూపించాలని చూస్తున్నారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు కేవలం భారతీయుల మీద, మోడీ గారి మీద, మా అందరి మీద కూడా కక్ష తీర్చుకోవడానికి ఒక వార్నింగ్ దీనిలాగా ఇచ్చామని ఎగురపడుతున్నారు. కానీ భారతదేశం ఏ రోజు కూడా వీటికి లొంగలేదు, ఇప్పటికి కూడా లొంగదు. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్లో కూడా సపోర్ట్గా ఉంటున్నాము. అలాగే మన విశాఖపట్నం నుంచి కూడా ఒక ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది కుటుంబం నుంచి. అది చాలా దారుణమైన విషయం. అది ఆంధ్రప్రదేశ్ అనే చెప్పాం. ఎక్కడ జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా శాంతికి సంబంధించిన ఎలాంటి ఇలా జరిగినా కూడా భారతదేశం ఎప్పుడూ కూడా దానికి నిలబడుతుంది. ఇంతకు ముందులాగా పిరిగ్గా చేతులు కట్టుకునే విషయంలో అయితే గవర్నమెంట్ లేదు. ఖచ్చితంగా దీనికి ధీటుగా సమాధానం చెప్తుందని మేము ఆశిస్తున్నాం, దానికి నిలబడతాం కూడా. డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ జమ్మూ కాశ్మీర్లో బెస్రాన్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాగే అమాయక ప్రజలపైన ఇలాంటి దాడులు చేయటం వల్ల ఎంతోమంది బలయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా పాకిస్తాన్ మీద కూడా మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దీన్ని ఇరు దేశాలు ఉన్నటువంటి ఒక ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాల్సింది పోయి ఇలాంటి ఒక అంశాన్ని టార్గెట్ చేసేసి భయభ్రాంతులకు గురి చేయటం అనేది ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. పెహల్గాంలో ఏదైతే నిన్న జరిగిన సంఘటన అది చాలా దురదృష్టకరము. యావత్ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఆహ్లాదం కోసం, హాలిడే కోసం ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళిన మన భారతీయుల్లో చాలామంది 27 మంది చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలందరికీ కూడా మేము సంతాపం తెలియజేస్తాం. ఈ సంఘటనకి పాల్పడిన ఉగ్రవాదులందరి మీద కూడా భారతదేశం ఉక్కుపాదం మోపి అక్కడ కాశ్మీర్లో ఏదైతే పిఓకే ప్రాంతం ఉందో అదంతా కూడా భారతదేశం ఆధీనంలోకి తీసుకుని అక్కడ ప్రజలకు ఒక భరోసా కల్పించి మన మోడీ గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఉక్కుపాదం అయితే ఆల్రెడీ వేశారు. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆ ప్రాంతం సందర్శించడం జరిగింది. అది చాలా అంటే సందర్శిస్తే భయంకరంగా ఉంటుంది, కానీ ఆ నేచర్, ఆ బ్యూటీ కోసం ప్రజలు తరబడి వెళ్తుంటారు. అది భారతదేశంలో ఒక భాగంగా. సో భారతదేశం వెంటనే చర్యలు తీసుకుని అక్కడ ప్రజలకు ఒక భరోసా క్రియేట్ చేసి మళ్ళీ టూరిజంని పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాను. నా పేరు దీపిక అండి. నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడి కోసం మనందరికీ తెలిసిందే. ఇది మన భారతదేశంలోనే ఒక బ్లాక్ డే లాంటిది. ఎంతోమంది 28కి పైగా టూరిస్టులు మృతి చెందడం జరిగింది. అందులో 2 మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు అయ్యారు. ఒకళ్ళు విశాఖపట్నానికి సంబంధించిన వాళ్ళు మృతి చెందారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి. వాళ్ళకి ఎంతో తీరని లోటు ఇది. ఇలాంటి ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండించాలి. మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా మనం తీవ్రంగా ఖండించాలి. అండ్ మన ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలి అని కోరుకోవాలి. ఇలాంటివి జరగకుండా అన్ని చర్యలు మనం తీసుకోవాలి. ఎంతోమంది అమాయకులు చనిపోయారు ఈ దాడిలో. వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానండి. నిన్న జరిగిన అటాక్లో మేజర్గా జరిగింది ఏంటంటే ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి కూడా ఆర్మీ వాళ్ళకి చాలా టైం పడుతుందండి. సో అందుకనే చాలామంది కోల్పోవడం జరిగింది ప్రాణాలు కూడా. సో ఇంకా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలి అండ్ టూరిస్టులకి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి మనం. సో దట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళిన వాళ్ళందరూ సురక్షితంగా ఫీల్ అవుతారు. సో ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు మరికొన్ని తీసుకోవాలి. ఆల్రెడీ చేశారు, ఇంకా మరికొన్ని చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్ అందరూ సురక్షితంగా ఉంటారు అని చెప్పి.